మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మరి బయటపెడుతూ మరి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రైతాంగానికి మొత్తానికి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట ఇచ్చారో ఆగస్టు 15 లోపల మరి రుణమాఫీలు చేస్తాం, డెఫినెట్గా ప్రతి ఒక్క రైతుకి ఎవరిని కూడా వదలకుండా మరి రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మాట ఇచ్చారు. ఒక్కొక్క గుడికి వెళ్ళి మరి వారు మరి దేవుళ్ళ పైన కూడా వారు ఒక ఒట్టేసి చెప్పడం జరిగిందో మనది ఆగస్టు 15 దాటి కూడా చాలా రోజులు అవుతుంది. మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి రైతులకు మేమున్నామని తెలియజేయడానికి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మరి మేము మా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ లేకున్నా ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ లేకున్నా సరే రైతులు వెంబడి మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వాళ్ళ వెంబడి ఉన్నామని తెలియజేయడానికే ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మరి ముందుగా ఈ గవర్నమెంట్ అంటే ముందు రామరాజ్యం పోయింది, రౌడీ రాజ్యం వచ్చింది చెప్పడానికి చాలా అంటే క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు పూర్తి చేయాలని మేము తెలియజేస్తూ ఉంటే ఒక మాట తీసి ఇంకో మాట అంటే ఈరోజు రైతుల మాఫీ అడుగుతున్నామని చెప్పేసి అక్కడ ఫామ్ హౌస్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫామ్ హౌస్ల గురించి మీరు తీసుకోవచ్చు, ఎప్పుడైనా సరే మీ గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ రైతుల రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు జవాన్లు ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్. మరి అట్లాంటి ఒక రైతులని మభ్యపెట్టి మీరు రాగానే మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఏదైనా చెప్పారో మరి వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు. మరి ఈరోజు మరి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా స్ట్రైక్స్ జరుగుతూ ఉన్నాయి. మరి రైతులే వస్తున్నారు కదా, అక్కడ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇంకేదో పార్టీ నాయకులు రావట్లేదు. రైతులు బయటకు వచ్చి బ్యాంకుల ముందు అందరూ లైన్ కట్టి మరీ వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇది దేనికి నిదర్శనం అని అడుగుతూ ఉన్నాం. వచ్చిన 1 సంవత్సరం లోపలనే అంటే మీరు గవర్నమెంట్ని అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి చేయలేమని తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు. ప్రజలు అంటే ఏం తెలియకుండా గమ్మునుంటారేమో మీరు అనుకున్నారు, కానీ డెఫినెట్గా వాళ్ళు వస్తున్నారు బయటికి. అజిటేషన్ స్టార్ట్ అయింది, ప్రజల్లో నుంచి స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ నిరసన అందరిలో డెఫినెట్గా ఉట్టి రైతులే కాదు మరి పిల్లలు ఉన్నారు వారికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అవి కూడా రావట్లేదు. ఈరోజు నీళ్ళ సమస్య ఎంత అధికంగా ఉందో మీరు కూడా చూస్తూ ఉన్నారు. మరి అలాగే కరెంటు కూడా ఇస్తాను 24 గారు కరెంటు. నా కొడుకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా కొడుకు వాడు 10 ఏళ్ళు, ఇంతకుముందు 14లో పుట్టినాడు. వాడు కరెంట్ పోతుంది ఏందో తెలియదు వానికి. మొన్న నుంచి అడుగుతున్నాడు, నాన్న కరెంట్ ఎందుకు పోతుందా సార్, కరెంట్ ఎందుకు ఇంతకుముందు పోకపోతుండే కదా ఇప్పుడు ఎందుకు పోతుందని అడుగుతున్నాడు. అంటే ఈ రోజు ఏదైతే పిల్లలు ఉన్నారో కరెంటు పోతుంది అనే ఒక విషయాన్ని మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడో అంటే మర్చిపోయారనమాట. పిల్లలకు తెలియదు కరెంట్ పోవడం అంటే ఏందో. మరి ఈ రోజు పిల్లలకు మాత్రం మళ్ళీ అంటే ఒక శతాబ్ది 10 years బ్యాక్ తీసుకుపోయిందని చెప్పేసి చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది వాళ్ళు సాధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ సాధించిన ఒక గొప్ప విజయం అనమాట. అంటే ప్రజలని వెనక తీసుకెళ్తున్నారా ముందుకు తీసుకెళ్తున్నారా ప్రజలు చాలా బాగా తెలుసుకున్నారు. సో ఈ విధంగా మరి రానున్న రోజుల్లో మీరు నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా సిటీలో ఎప్పుడు కూడా మీ గవర్నమెంట్ మీ తరఫున లేదు. పాపం ప్రజలు ఊర్లో ఉన్న ప్రజలు మీరు రుణమాఫీలు చేస్తారు, మరి రైతు బంధువులు ఇవన్నీ ఇస్తారనుకున్నారు, కానీ మీరు ఎక్కడ కూడా మరి పాజిటివ్గా లేరు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 4-5 నెలల్లోనే గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుందని మాకు గట్టిగా హామీ ఇస్తా ఉంటారు. రైతుల రుణమాఫీ వెంటనే, 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 రైతుల మాఫీ వెంటనే, రైతుల రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
పెట్టుకొని